ఫోన్ కొడతాను నేను. ఇప్పుడు మన ఆనంద్ ఆండ్రూ ఫాదర్ గారు వచ్చి తన యొక్క వాక్య పరిచర్యను ఈ జూబిలీ గురించి దాని అర్థాన్ని జననం మానవాళికి రక్షణోదయం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నెల్లూరు మేత్రాసనం కావలి గురుమండల స్థాయిలో ఈరోజు మనము 2025వ జూబిలీ మహావేడుకలు జరుపుకుంటూ ఇక్కడ సమావేశమయ్యాం. యేసుక్రీస్తు లోక రక్షకునిగా ఈ లోకంలో జన్మించి 2025 సంవత్సరాలు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ క్రీస్తు సాధించిన ఆ రక్షణ కార్యమును, రక్షణ ఉద్యమమును ముందుకు తీసుకెళ్ళడానికి శ్రీ సభ అహర్నిశలు కృషి చేస్తుంది. అందులో భాగంగా మనము కూడా శ్రీ సభ బిడ్డలుగా ఈ జూబిలీ వేడుక జరుపుకుంటూ ఇక్కడ ఈ యొక్క సమావేశానికి వచ్చి ఉన్నాం. ప్రభువు ఏ విధంగా నిరుపేదలకు సువార్తను బోధించాడో, చెరసాలలో ఉన్న వారికి రక్షణ అనుగ్రహించి ఉన్నారు, పీడితులకు, అభాగ్యులకు, అనాథలకు తోడుగా ఉండి ఆదరువుగా ఉండి వారిని కాపాడి ఉన్నాడు. అందరి కొరకు ప్రపంచ పాపాన్ని తొలగించడానికి సిలువలో మరణించి ఉత్థానమై పరలోక రాజ్యాన్ని మనం అనుగ్రహించి ఉన్నాడు. అదేవిధంగా మనము కూడా క్రైస్తవులముగా ఈ జూబిలీ వేడుకలలో ఒక నిర్ణయం చేయాలి. ఇక నుండి నేను కూడా ఇతరులకు ఆదరువుగా ఉంటాను, ఇతరులకు రక్షణగా ఉంటాను. నా మాటల ద్వారా, క్రియల ద్వారా, జీవిత సాక్ష్యం ద్వారా నవ సమాజాన్ని నిర్మిస్తాను, సమ సమాజాన్ని నిర్మిస్తాను, ధర్మ సమాజాన్ని నిర్మిస్తాను, రక్షణ సమాజాన్ని నిర్మిస్తానని కంకణం కట్టుకొని ఈ వేడుకలలో మనము ఒక వాగ్దానం చేయాలి. అందుకొరకే ఈ స్థాయిలో మనము ఈ జూబిలీ వేడుకలు చేసుకుంటూ ఉన్నాము. ఇటువంటి తరుణంలో ముందుగా మన నెల్లూరు మేత్రానులు మహాఘనత వహించిన మోసెస్ టి ప్రకాశం గారి ఆధ్వర్యములో జరుగుతున్నటువంటి యొక్క వేడుకలకు అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రత్యేక విధంగా ఈ డీనరీ గురుమండల అధ్యక్షులు గురుశ్రీ మరి జోసెఫ్ కావచ్చు, కావలి విచారణ గురువులు స్టన్నిస్లాస్ ఫాదర్ గారు కావచ్చు, మిగిలిన గురువులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధంగా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రత్యేక విధంగా మన మధ్యకు వచ్చినటువంటి గురుశ్రీ ఆనంద్ ఆండ్రూ ప్రొఫెసర్ వారిని కూడా ఆహ్వానిస్తూ మీ అందరినీ కూడా ఈ జూబిలీ వేడుకలు ఆనందంగా, ఉత్సాహంగా పాల్పంచుకోమని విన్నవిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రములు. మీ అందరికీ కూడా మా దీవెనలు, అనుగ్రహములు. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమె. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమె.